మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేటి హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. ఆయన కాపాడేటువంటి వాడు, రక్షించేటువంటి వాడు, ఇజ్రాయేల్ ప్రజల మధ్య ఉన్నటువంటి దేవుడు, బహు ఆనందము కలిగినటువంటి దేవుడు, ఇజ్రాయేల్ ప్రజలను చూసి సంతోషముతో హర్షించేటువంటి దేవుడు, శాంతమును వహించేటువంటి దేవుడు అని ఇక్కడ భక్తుడు గారు సెలవిస్తున్నటువంటి మాటలు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఇజ్రాయేల్ ప్రజల మధ్య ఉన్నాడు దేవుడు. చూడండి, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనంలో, సియోను నివాసులారా ఉత్సాహను చేయుడి, ఇజ్రాయేలులారా జయధ్వని చేయుడు, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇజ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఎందుకు ఈ మాటలు చెప్పగలిగినటువంటి అవసరత వచ్చింది? వారి ఎడల శాంతం ఎందుకు చూపిస్తూ ఉన్నాడు? వారిని ఎందుకు రక్షిస్తూ ఉన్నాడు? వారిని బట్టి సంతోషము ఎందుకు దేవుడు కలిగి ఉన్నటువంటి విధానము మనం చూస్తూ ఉన్నాం అనంటే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇక మీకు శిక్ష లేదు, మీ శత్రువులు ఇక మీ మీద ఏలుబడి చెయ్యరు. సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, మీరు జయధ్వని ఎత్తుడి, ఉత్సాహధ్వని చేయుడి. దేవుడు మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, శిక్షను కొట్టివేసి ఉన్నాడు. అంత మటుకు వారు శిక్షకు పాత్రులుగా ఉన్నారు, చెరసాల అనుభవం కలిగినటువంటి వారుగా ఉన్నారు, దేవుని ఆజ్ఞను తిరుగుబాటు చేసేటువంటి వారుగా ఉన్నారు, దేవుని మీదే సనిగేటువంటి వారుగా గొనిగేటువంటి వారుగా ఉన్నారు, దేవుని కార్యములను రుచి చూడలేనటువంటి వారుగా ఉన్నారు, దేవుని అద్భుతములను కంటికి చూస్తూ ఉన్నా నమ్మలేనటువంటి వారుగా ఉన్నారు. అలాగ వారు చేసినటువంటి దేవుని యొక్క మందిరమును ప్రేమించే విషయంలో, విశ్రాంతి దినములను పాటించే విషయంలో తప్పిపోతూ వచ్చారు, తొలగిపోతూ వచ్చారు, చెరకు బానిసలుగా అవుతూ వచ్చారు. దేవుడు శిక్షను కొట్టివేసినటువంటి సందర్భం ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. శిక్ష కొట్టివేస్తూ వచ్చినాను నేను, మీరు ఇక సంతోషముతో ఉండండి. శత్రువు మీ మీద ఏలుబడి చెయ్యడు, శత్రువు మీ మీదకి ఇక రాడు, కాబట్టి మిమ్మల్ని రక్షిస్తాను, శత్రువు నుంచి మిమ్మల్ని రక్షిస్తాను. నేను మీ మధ్య ఉన్నాను, మీకు ఏ అపాయం రాదు, ఏ కీడు రాదు, ఏది కూడా మీ దరిదాపులోనికి రాదు అని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఆధారం చేసుకొని మాట్లాడుతున్నటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దినమున జనులు మీతో ఇట్లన్నది, యెరూషలేము భయపడకము, సియోను ధైర్యము తెచ్చుకొనుము. అంటే ఎందుకు? శత్రువులు వారి మీద ఏలుబడి చేస్తూ ఉన్నారు, శత్రు భయముతో ఉన్నారు, ఎటు చూసినా సరే శత్రువులు వారిని తరుముతున్నటువంటి వారుగా ఉన్నారు. మీరు భయపడవద్దు, మీ శత్రువులు ఇక మీకు ఎదురుగా ఉండరు. నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, అని బహు ఆనందముతో నీ యందు సంతోషించును. ఇక్కడ మీ శత్రువులను ఆయన ఎల్లగొట్టి ఉన్నాడు, ఇజ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, మీ శత్రువులను ఎల్లగొట్టి ఉన్నాడు. ఇక మీరు భయపడవద్దు, మీరు ఐదార్యముగా అని ప్రోత్సాహపరిచి బలపరిచేటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. ధైర్యముగా ఉండండి, శత్రువులు మీ మీదకి ఏలుబడి చేయరు, నేను మీ మధ్య ఉన్నాను, మీకు అపాయం రాదు, ఏది కూడా రాదు, మిమ్మల్ని రక్షించేటువంటి దేవుడిని నేనే, మీ మధ్య ఉన్నాను అని ఇజ్రాయేల్ ప్రజలను బలపరిచేటువంటి మాటలను మనము చూస్తూ ఉన్నాం. శక్తిమంతుడు కలిగినటువంటి వారి పట్లగా దేవుడు చూపిస్తూ ఉన్నటువంటి విధానము మనం చూస్తూ ఉన్నాం. ఆయన శక్తి, ఆయన శాంతమును, ఆయన కాపుదల, ఆయన రక్షణ చూస్తూ ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సందర్భము, శత్రువులు ఇక మన మీద కూడా ఏలుబడి చేయకుండా ఉండాలి అని అంటే
ఇజ్రాయేల్ ప్రజల మాదిరిగా మనము దేవుని మాటలను, ఆజ్ఞలను తిరస్కరించి శిక్షకు పాత్రలుగా ఉండకూడదు. నేను శిక్షను కొట్టివేసినాను. చూడండి, దేవుని యొక్క శిక్షకు పాత్రలుగా ఉన్నారు. 7 దినాల్లో ఇష్టానుసరమైనటువంటి బ్రతుకును బట్టి, ఇష్టానుసరమైనటువంటి తలంపులను బట్టి, ఇష్టానుసరమైనటువంటి క్రియలను బట్టి, ఇష్టానుసరమైనటువంటి ప్రవర్తన బట్టి దేవుని శిక్షకు పాత్రలుగా ఉంటూ ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలు ఆ మాదిరిగానే జీవించుకుంటూ వచ్చినారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు నేర్పుతున్నటువంటి ఆత్మీయమైనటువంటి పాఠాలు. ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగా శిక్షణ అనుభవిస్తూ వచ్చినారు, మీ మాదిరిగా వీరి మాదిరిగా ఉండకూడదు, వీరి మాదిరిగా ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు. కాబట్టి మనము నేర్చుకోవాల్సినటువంటివి ఆత్మ సంబంధమైనటువంటి జీవితము జీవించాలి. దేవుని వాక్యాన్ని హృదయములను పెట్టుకొని జీవించాలి. ఇజ్రాయేల్ ప్రజల వలె శిక్షకు పాత్రలుగా ఉండకూడదు. ఇక్కడ ఆ దినమున జనులను మీతో ఎట్లందరూ యెరూషలేము భయపడకము, సియోను ధైర్యము తెచ్చుకునము, నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందులే సంతోషము చేత హర్షించును. నీ యందులే ప్రేమ ఉన్నది. మనం ఇంకా తప్పులు చేస్తూ ఉన్నాం, పాపాలు చేస్తూ ఉన్నాం, దేవుని ఆజ్ఞను అతిక్రమించి జీవిస్తూ ఉన్నాం. ఆయన మన మీద ఉన్నటువంటి ప్రేమ ఇంకా అలానే ఉన్నది. తన బిడ్డలను మరిచిపోజాలడు, తన బిడ్డలను విడవనాడడు. దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు అని అంటే సరిచేయటానికే, దేవుడు గద్దిస్తూ ఉన్నాడంటే సరిచేయటానికే. నీ మీద ఉన్నటువంటి ప్రేమను ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నాడు, శాంతం వహిస్తూ ఉన్నాడు, నీ అందులో సంతోషమే చేత హర్షిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఆ మాదిరిగా జీవించుకుంటూ వచ్చినారు. ఇప్పుడు ధైర్యపరిచేటువంటి మాటలు, ఇక మీకు శిక్ష ఉండదు, మీకు అపాయం ఉండదు, శత్రు భయం ఉండకూడదు. 3 విషయాలు వారిని బలపరిచేటువంటి మాటలు: శత్రు భయము, అపాయములు, తర్వాత శిక్ష, దేవుని యొక్క శిక్ష, యెహోవా చేతిలో పడటము బహుభయంకరము. కాబట్టి మనము ఈ ఉదయకాల సమయంలో మనము నేర్చుకోవాల్సినటువంటిది, మన పాపాలను బట్టి మనము శిక్షకు పాత్రలుగా ఉంటాము. తద్వారా శత్రువులు మన మీద ఏలుబడి చేస్తారు. అపాయము మన చుట్టూ పొంచి ఉన్నటువంటిదిగా కనిపిస్తుండేది. కారణము మన యొక్క పాపములను బట్టి, మన తిరుగుబాటును బట్టి, మన యొక్క జీవిత వైఖరిని బట్టే ఈ 3 లక్షణాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే దేవుడు మన మధ్య ఉన్నాడు, దేవుడు నా మధ్య ఉన్నాడు అని దేవునితో సహవాసము చేసుకుంటూ, దేవుని వాక్యముతో సహవాసము చేసుకుంటూ, నిత్యము దేవుని యొక్క కాపుదలను కోరుకుంటూ ఉంటే దేవుని యొక్క ప్రేమ నీ మీద ఉంటుంది. దేవుని యొక్క ప్రేమ నీ మీద ఉంటే దేవుడు నిత్యము అలాగా నడిపిస్తాడు, కాపుదల ఇస్తాడు, క్షేమముని ఇస్తాడు, భద్రతని ఇస్తాడు. యెహోవా నీ మధ్య నుంచి సమాధానము దేవుడు దయచేస్తాడు. ఆయన మధ్య ఉండి అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన ఆత్మ మన చుట్టూ ఉంటుంది. కీర్తన గ్రంథము 139వ అధ్యాయంలో ఆయన ఆత్మ వెనకను ముందును ఆవరించబడి ఉన్నది, ఎడమ పక్కను కుడి ప్రక్కను ఆయన ఆత్మ ఆవరించబడి ఉన్నది. ఆయన ఆత్మ మన మధ్య ఉంచుతూ వచ్చినాడు దేవుడు. ఆయన ఆత్మ మన మధ్య ఉంచి బలమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు. శక్తిమంతుడు. శత్రువులకి ఏం చేస్తారండి? ఆయనే శక్తి కలిగినటువంటి దేవుడు, మన తండ్రి శక్తి కలిగినటువంటి దేవుడు. అపవాది ఎంత శక్తిమంతుడైనా దేవుని శక్తి ముందు ఏ పాటివాడు తన బిడ్డలను కాపాడుతూ ఉన్నాడు. శక్తిమంతుడిగా ఉండి కాపాడుతూ ఉన్నాడు. శత్రువుల వారి నుంచి కాపాడుతూ ఉన్నాడు, కబంధ హస్తాల నుంచి కాపాడుతూ ఉన్నాడు. దేవుడు ప్రేమ ఈ విధంగా బయలుపరచబడుతూ ఉన్నది. కాబట్టి ఉదయకాల సమయంలో మనము నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయమైనటువంటి పాఠాలు మనం ఎన్నో నేర్చుకోవాలి. శిక్షకు పాత్రలుగా ఉండకుండా దేవుని యొక్క కాపుదలను కోరుకుంటూ, దేవుని ఆత్మను కోరుకుంటూ నిత్యము దేవుడు నడిపించేటువంటి నడకలు నడిచేటువంటి వారముగా ఉండాలి. తద్వారాగా మన జీవితంలో ఎంతో సుఖ సంతోషములతో, ఆనందముతో, సంతోషముతో ఉన్నటువంటిదిగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాగ లేకపోతే మన దుఃఖము, వేదనే ఉంటుంది అని ఇక్కడ చెబుతున్నటువంటి మాటలు కూడా మనము చూస్తూ ఉంటాం. మనోదుఃఖము ఇక్కడ
జెఫన్య గ్రంథము 3:12 దుఃఖితులకు దీనులను యెహోవా నామము నాశ్రయించు జనశేషముగా నీ మధ్య నుండనిత్తును. దుఃఖముతో ఉన్నటువంటి వారు, దీనులుగా ఉన్నటువంటి వారు, వారిని నేను కాపాడుతాను, వారిని రక్షిస్తాను, వారిని భద్రము చేస్తాను, నా కోపాగ్ని వారి మీద రగలకుండా చేస్తాను అని దేవుడు బలపరిచేటువంటి మాటలు. ఇక్కడ మనము చూస్తే 18 నీ నియమిక కాలముకు పండుగలకు రాలేక చింతపడు, నీ సంబంధులను నేను సమకూర్చేదను, వారు గొప్ప అవమానం పొందినవారు. ఆ కాలము నిన్ను హింస పెట్టు వారందరినీ నేను శిక్షించుదును, కొంటుచు నడుచు వారిని నేను రక్షించుదును, చెదరగొట్టుబడిన వారిని సమకూర్చుదును. ఏ దేశంలో వారు అవమానము నొందిదురో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేతును. ఆ కాలంలో మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరల నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపింతును. నిజముగా భూమి మీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. జనులందరికీ ఎవరైతే బాధలో ఉన్నారు, దుఃఖముతో ఉన్నారు, కుండుచు ఉన్నటువంటి వారుగా ఉన్నారు, హింస పాలవుతూ ఉన్నారు, చెరసాలలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు, వారి ముందు మిమ్మలను గొప్ప చేస్తాను, నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పిస్తాను. ఇదే యెహోవా వాక్కు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఎక్కడైతే నువ్వు అవమానపరచబడుతూ వచ్చినావో, ఎక్కడైతే నువ్వు ఏడుస్తూ ఉన్నావో, ఎక్కడైతే నువ్వు అవమానముగా బాధ నొందుతూ ఉన్నావో, ఎక్కడైతే నువ్వు హింసించబడుతూ ఉన్నావో, నీ శత్రువులు నీ చుట్టూ ఉన్నారేమో, నువ్వంటే పడలేనటువంటి వారుగా ఉన్నారేమో, నువ్వంటే అసహించుకున్నటువంటి వారుగా ఉన్నారేమో, నువ్వంటే తోలనాడేటటువంటి వారుగా ఉన్నారేమో, నువ్వంటే పడలేనటువంటి వారుగా ఉన్నారేమో, వారి ముందు మంచి పేరు ఖ్యాతిని దేవుడు తెప్పిస్తాడంట. ఈ ఉదయకాల సమయంలో నువ్వు చేయవలసినటువంటిది ఏమిటంట? దేవుని ఆత్మ ప్రకారంగా నడవాలి, శిక్షకు పాత్రలుగా ఉండకూడదు, దేవుని వాక్యానుసారంగా నడిచేటువంటి వారముగా ఉంటే దేవుడు ఎలాంటి మేలులతో నింపేటువంటి దేవుడుగా ఉంటూ ఉంటాడు. ఆయన యొక్క ఖ్యాతి పేరు మనకి ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటాడు. మనము ఇలాగ ఆత్మ సంబంధమైనటువంటి జీవితము జీవించేటువంటి వారముగా ఉంటే దేవుడు మనల్ని సిద్ధపరిచి దేవుడు కాపుదల ఎంతగానో తోడుగా ఉంటుంది. ఇది ఒక సమయంలో మనము అపాయము లేకుండా జీవించాలంటే, దేవుని శిక్ష లేకుండా జీవించాలంటే, దేవుని యొక్క అపాయము, దేవుని యొక్క శత్రు యొక్క భయము లేకుండా జీవించాలి అని అంటే మనము వాక్యానుసారంగా జీవించాలి. ఇజ్రాయేల్ ప్రజలు ఆ మాదిరిగానే జీవించుకుంటూ వచ్చారు, వాక్యము లేకుండా జీవించుకుంటూ వచ్చినారు, కాపరి లేని గొర్రెల మాదిరిగా జీవించుకుంటూ వచ్చారు. ఈ ఉదయకాల సమయంలో నీకు ఖ్యాతిని పేరును దేవుడు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ దేవుని అడుగు జాడలో నడిచినటువంటి వారముగా ఉంటే మంచి పేరు దేవుడు ఇస్తాడు. చెరసాల అనుభవం నుంచి, హింసించబడుతున్నటువంటి వారి నుంచి, అవమానము వారు కలిగినటువంటి జీవితం నుంచి దేవుడు తప్పించడానికి సిద్ధముగా ఉన్నాడు. తన ప్రజల ఎడలాగా దేవుని యొక్క సంకల్పాలు ఎంతో దొడ్డవిగా ఉంటాయి. ఆయన రక్షించుటకు సమర్థుడు, శక్తిమంతుడు, ప్రేమ కలిగినటువంటి వాడు, శాంతము కలిగినటువంటి వాడు. నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎన్ని వ్యతిరేక భావాలతో జీవిస్తున్నా నిన్ను శిక్షించి దేవుని మార్గంలో తెప్పించడమే దేవుని యొక్క ఉద్దేశము. దుర్మార్గుడు తన యొక్క శిక్షణ బట్టి మరణమగటము నాకు ఇష్టం లేదు. హెచ్కేల గ్రంథంలో మనకు 16, 17, 18 అధ్యాయము చక్కగా రాయబడుతూ వచ్చింది. దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి చనిపోవడం నాకు ఇష్టం లేదు. తన మనసును మార్చుకొని దుర్మార్గత నుంచి తప్పించబడి నిజమైనటువంటి మార్గంలో రావటమే నాకు ఇష్టము. తన ప్రజల ఎడల ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు, శాంతమును వహిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ జాబితాలో ఉన్నావు? దేవుని శిక్షకు పాత్రలుగా ఉన్నావా? ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి అవమానాలతో, కష్టాలతో, దుఃఖంతో, వేదనతో ఉన్నావా? దేవుడు అటన్నిటి నుంచి తప్పించి నీకు మంచి పేరును, ఖ్యాతిని ఇస్తానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఇలాగ దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ఇజ్రాయేల్ ప్రజల మధ్య మీరు ఉన్నారు ప్రభా, రక్షిస్తూ వచ్చినారు, శక్తిమంతుడిగా ఉన్నారు, దీర్ఘశాంతముతో, దయాలత్వముతో ప్రభా వారిని కాపాడి భద్రం చేస్తూ వచ్చినారు. శత్రువులు వారి మీద ఏలుబడి లేకుండా, అపాయం లేకుండా ప్రభా వారిని
కంటికి కనుపాపాలే కాపాడుతూ వచ్చినారు. అలాగా ప్రభా మమ్మల్ని కూడా కాపాడండి. మేము కూడా ఇజ్రాయెల్ ప్రజల వల్లే దారి తొలగిపోయినటువంటి వారమే. మమ్మల్ని క్షమించండి ప్రభా. శత్రువులు మా మీద ఏలుబడి చేయకుండా, అపాయం రాకుండా మీ వాక్యానుసారంగా జీవించేటువంటి వారముగా ప్రభా ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు ప్రభు వీటన్నిటిని తీసివేసుకోవటానికి, మంచి పేరుని, ఖ్యాతిని పొందుకోవటానికి, మీ అడుగుజాడలో నడవటానికి కృపణ దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ నా ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.